హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ జాబ్కి సంబంధించి 9th మోడల్ పేపర్ అనేది చూస్తున్నాము. ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, తెలుగు మీడియం వాళ్ళకి ఇద్దరికి ఉపయోగపడుతుంది. అంటే సింపుల్ టెర్మినాలజీలో ఉంటుంది, రెండు లాంగ్వేజెస్ వాళ్ళకి కూడాను. ఇందులో ఫస్ట్ వన్ ఇందులో కొన్ని క్వశ్చన్స్ వచ్చేసి ఆల్రెడీ ఇంతకుముందు మనం ఆన్లైన్ క్లాసెస్ చెప్పినప్పుడైతే రిపీట్ అయి ఉంటాయి. సో జాగ్రత్తగా ఫాలో అప్ అవ్వండి. వాటికి అంటే మీరు ఇంతకుముందు ఫస్ట్ నుంచి ఫాలో అప్ అవుతున్నట్లయితే వాటికి ఆన్సర్స్ అయితే గెస్ చేయడానికి ట్రై చేయండి. ఓజోన్ పొర పరిరక్షణకు చేసుకున్నటువంటి అంతర్జాతీయ ఒప్పందం. ఓజోన్ పొర పరిరక్షణకి ఒక అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఒప్పందం అయితే చేసుకున్నారు. ఆ ఒప్పందం పేరేంటి? మాంట్రియల్ ప్రోటోకాల్ అంటారు. మాంట్రియల్ ప్రోటోకాల్ అనేటువంటి ఒప్పందం. నెక్స్ట్ వన్, దేశంలోనే అతిపెద్ద అరటి పండ్లను ఇచ్చేటువంటి చెట్టు ఎక్కడ గుర్తించారు? దేశంలోనే అతిపెద్ద అరటి పండ్లను ఇచ్చేటువంటి చెట్టుని ఎక్కడ గుర్తించారు? అండమాన్ అండ్ నికోబార్ దీవులు, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో. నెక్స్ట్, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? అంటే ఏ సంవత్సరంలో ఏ తేదీన అమల్లోకి వచ్చింది? ఇది అంటే 1994వ సంవత్సరం మార్చి 21వ తేదీన అమల్లోకి రావడం జరిగింది. ఏంటది? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. తర్వాత, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్రధాన కార్యాలయం అనేటువంటిది ఎక్కడుంది? యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన కార్యాలయం అంటే హెడ్ ఆఫీస్ ఎక్కడుంది? నైరోబీలో ఉంది. మీరు ఇటువంటి అయితే కొన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎన్విరాన్మెంటల్ దాని కింద వస్తాయి. అదేవిధంగా జనరల్ సైన్స్ కింద కూడా అడగడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత, ప్రపంచ చిత్తడి నేలల దినాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? లేదా ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు, లేదా ఏ తేదీన నిర్వహిస్తారని కూడా అనొచ్చు. అంటే స్లైట్ చేంజెస్ మాత్రమే ఉంటాయి క్వశ్చన్స్లో. ఇందులో ఫిబ్రవరి 2వ తేదీన ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని అయితే నిర్వహిస్తుంటారు. ఐచి లక్ష్యాలు దేనికి సంబంధించినటువంటివి? ఐచి లక్ష్యాలు క్రిందిచ్చినటువంటి 4 ఆప్షన్స్లో దేనికి సంబంధించినటువంటివి అంటే జీవ వైవిధ్య సంరక్షణ, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అంటారు కదా, వీటికి సంబంధించి. రెడ్యూసింగ్ ఎమిషన్స్ ఫ్రమ్ డిఫారెస్ట్రేషన్ అండ్ ఫారెస్ట్ డిగ్రేడేషన్, దీనినే ఆర్ఈడిడి అంటారు. ఒకసారి దీని ఫుల్ ఫామ్ అయితే మళ్ళీ చూసుకోండి. ఆర్ఈడిడి అంటే ఏంటి? రెడ్యూసింగ్ ఎమిషన్స్ ఫ్రమ్ డిఫారెస్ట్రేషన్ అండ్ ఫారెస్ట్ డిగ్రేడేషన్. ఈ కార్యక్రమాన్ని మొదటిగా ఎప్పుడు ప్రారంభించారు? 2005వ సంవత్సరంలో ప్రారంభించారు. తర్వాత, క్యోటో ప్రోటోకాల్ మొదటిసారిగా ఎప్పుడు అమల్లోకి వచ్చింది? క్యోటో ప్రోటోకాల్ అనేటువంటిది మొదటిసారిగా ఎప్పుడు అమల్లోకి తీసుకొచ్చారు, ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు, అదేవిధంగా ఏ తేదీన తీసుకొచ్చారు అన్నట్లయితే 2005 ఫిబ్రవరి 16న ఈ క్యోటో ప్రోటోకాల్ అనేటువంటి దాన్ని మొదటిసారిగా అమల్లోకి తీసుకురావడం జరిగింది. తర్వాత, జన్యు మార్పిడి జీవులు వాటి ఉత్పత్తుల వినియోగం ద్వారా మానవుడికి మరియు ఇతర జీవులకు ఏ మాత్రం హాని కలగకూడదు అనేటువంటి లక్ష్యంతో చేసుకున్నటువంటి అంతర్జాతీయ ఒప్పందం ఏమిటి? ఏ ఒప్పందం చేసుకున్నారు? కార్టెజినా ప్రోటోకాల్ అనేటువంటిది దేనికి సంబంధించినది అని చెప్పించి దీన్నే క్వశ్చన్ లాగిచ్చి కింద ఆప్షన్స్లో వీటికి ఇస్తారు. దానికి ఆన్సర్ ఏంటి? మెయిన్గా మీరు థీమ్ తెలుసుకోవాలి. కార్టెజినా ప్రోటోకాల్ యొక్క థీమ్ ఏంటి? జన్యు మార్పిడి జీవులు మరియు వాటి ఉత్పత్తులు వినియోగం ద్వారా, అంటే జన్యు మార్పిడి జీవులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్రొడక్షన్తో చేసినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మానవుడికి కానివ్వండి లేదా ఇతర లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, ఇతర జీవులకి ఏమాత్రం కూడా హాని కలగకూడదు అనేటువంటి లక్ష్యంతో చేసుకున్నటువంటి అంతర్జాతీయ ఒప్పందాన్ని ఈ కార్టెజినా ప్రోటోకాల్ అని అంటున్నారు. తర్వాత, భారత్లో పర్యావరణ పరిరక్షణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? భారత్లో పర్యావరణ పరిరక్షణ చట్టం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు అమల్లోకి రావడం జరిగింది అంటే 1986వ సంవత్సరంలో 1986లో ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటువంటిది అయితే అమల్లోకి వచ్చింది. తర్వాత, వన్యమృగాల సహజ ఆవాసాల పరిరక్షణకు చేసేటువంటి బిష్నోయ్ తెగ
ఏ రాష్ట్రంలో ఉంది? ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. దీనికి ఇంకో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, వన్యమృగాల సహజ ఆవాసాల పరిరక్షణకు కృషి చేసేటువంటి తెగని గుర్తించండి అని చెప్పేసి 4 తెగలు ఇస్తారు. అందులో ఈ బిష్ణు తెగ ఒకటి ఇస్తారు. సో మీరు వీటిని అయితే కరెక్ట్గా ఫాలో అప్ అవ్వాలి. సో ఒక క్వశ్చన్కి 2 ఆన్సర్లు కూడా దొరుకుతున్నాయి. తర్వాత DDT దుష్ప్రభావాలను వివరిస్తూ సైలెంట్ స్ప్రింగ్ అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి వారు ఎవరు? DDT దుష్ప్రభావాలను వివరిస్తూ సైలెంట్ స్ప్రింగ్ అనేటువంటి గ్రంథాన్ని రాశారు. అయితే ఆ రాసినటువంటి గ్రంథకర్త ఎవరు? రాచెల్ కార్సన్ అనేటువంటి ఆయన. తర్వాత ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలల పరిరక్షణకు చేసుకున్నటువంటి అంతర్జాతీయ ఒప్పందం. ఇంటర్నేషనల్గా చిత్తడి నేలలు ఏవైతే ఉంటాయో వీటి యొక్క పరిరక్షణకు చేసుకున్న ఒక అంతర్జాతీయ ఒప్పందం అయితే చేసుకున్నారో ఆ అంతర్జాతీయ ఒప్పందం యొక్క పేరేమిటి? రామ్సర్ కన్వెన్షన్ అనేటువంటి ఒప్పందం. ఏంటది? రామ్సర్ కన్వెన్షన్. తర్వాత భారత్లో జీవ వైవిధ్య చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఇండియాలో బయోడైవర్సిటీ యాక్ట్ అనేటువంటిది ఎప్పుడు అమల్లోకి రావడం జరిగింది? ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేశారు దాన్ని అంటే 2002వ సంవత్సరంలో భారతదేశంలో ఈ జీవ వైవిధ్య చట్టం అనేటువంటి దాన్ని అయితే అమల్లోకి తీసుకొచ్చారు. సుస్థిర అభివృద్ధి పైన బ్రంట్ల్యాండ్ నివేదిక ఎప్పుడు విడుదలైంది? ఇంకోటి ఏంటంటే సుస్థిర అభివృద్ధి పైన విడుదలైనటువంటి నివేదికను గుర్తించండి అంటారు. ఎవరు? బ్రంట్ల్యాండ్ అనేటువంటిది. అయితే ఈ బ్రంట్ల్యాండ్ నివేదిక ఎప్పుడు విడుదలైంది అంటే 1987 1987లో ఈ బ్రంట్ల్యాండ్ నివేదిక అనేటువంటిది అయితే రిలీజ్ అయింది. యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ UNCSD అంటారు. ఇది ఎప్పుడు ఏర్పాటైంది? ఇంకోటి ఏంటంటే ఈ UNCSDని ఎక్స్పాండ్ చేయమని అడుగుతారు. UNCSD అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇది ఎప్పుడు ఏర్పాటైంది అంటే 1992లో 1992వ సంవత్సరంలో ఈ UNCSD అనేటువంటిది అయితే ఏర్పాటైంది. తర్వాత మన దేశంలో ప్రస్తుతం ఎన్ని టైగర్ రిజర్వ్లు ఉన్నాయి? మన దేశంలో ప్రస్తుతం ఎన్ని టైగర్ రిజర్వ్లు ఉన్నాయంటే 49 టైగర్ రిజర్వ్లు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది టైగర్ రిజర్వ్లు అనేటువంటి దాని గురించి అది హెచ్చుతగ్గులు అయితే జరుగుతుంటాయి. అంటే ఇయర్ మారినా మంత్ మారినా వాటిని పెంచడం కానీ తగ్గించడం కానీ జరుగుతుంటుంది. సో వీటి గురించి అయితే మీరు ఎగ్జామ్ డేట్ వరకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండడానికి ట్రై చేయండి. ఏది టైగర్ రిజర్వ్స్కి వీటికి ఏదైనా కౌంట్స్ ఉంటాయి కదా వీటి గురించి. తర్వాత పులుల సంఖ్య అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది? పులుల సంఖ్య అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం అంటే ఏ రాష్ట్రంలో పులుల సంఖ్య అత్యధికంగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది అంటే కర్ణాటక రాష్ట్రంలో పులుల సంఖ్య అత్యధికంగా ఉంటుంది. ఏది? కింద ఇచ్చినటువంటి 3 రాష్ట్రాలతో పోల్చినట్లయితే. క్రింది వాటిలో భారత్లో కనిపించినటువంటి జంతువు, కనిపించనటువంటి జంతువు ఏంటది? 2 కొమ్ముల ఖడ్గమృగం ఉండదు. అదేవిధంగా చీతా కానివ్వండి, చింపాంజీ కానివ్వండి. తర్వాత అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాష్ట్ర పక్షి ఏది? అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాష్ట్ర పక్షి గ్రేట్ హార్న్బిల్ అనేటువంటి దాన్ని అరుణాచల్ యొక్క రాష్ట్ర పక్షిగా భావిస్తుంటారు. తర్వాత రాష్ట్ర సీతాకోక చిలుక స్టేట్ బటర్ఫ్లైను ప్రకటించినటువంటి తొలి రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం ప్రకటించింది స్టేట్ బటర్ఫ్లైని? మహారాష్ట్ర. క్రింది వాటిలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ దేనికి లభించినది? క్రింది ఇచ్చినటువంటి వాటిల్లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేటువంటిది దేనికి లభించింది? డార్జిలింగ్ టీ, గోవా ఫెన్నీ, అదేవిధంగా మైసూరు మల్లెలు, ఈ 3టికి కూడా జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేటువంటిది అయితే లభించింది. అజెండా 21 దేనికి సంబంధించినది? అజెండా 21 దేనికి సంబంధించినది? సుస్థిర అభివృద్ధికి. అజెండా 21 అనేటువంటిది సుస్థిర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం. తర్వాత బ్యాన్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది? బ్యాన్ కన్వెన్షన్ దేనికి సంబంధించినటువంటిది అంటే వలస పక్షుల పరిరక్షణకు సంబంధించినటువంటిదే ఈ బ్యాన్ కన్వెన్షన్. తర్వాత హ్యూమ్స్ ఫిసాంట్ అనేటువంటిది ఏ 2 రాష్ట్రాల పక్షి? ఏ 2 రాష్ట్రాల రాష్ట్ర పక్షి?
మిజోరాం మరియు మణిపూర్. ఏ దేశంలో ప్రత్యేకంగా మావోరి అనేటువంటి తెగ కనిపిస్తుంది? మావోరి అనేటువంటి తెగ ఏ దేశంలో ప్రత్యేకంగా కనిపిస్తుంది అంటే న్యూజిలాండ్ దేశంలో. క్రింది వాటిలో భారత్కు చెందినటువంటి పూర్తి స్థానీయ జాతి, ఈ స్థానీయ జాతిని ఏమంటారు? ఎండమిక్ స్పీసీస్ అంటారు ఇంగ్లీష్లో. అయితే భారత్కు చెందినటువంటి పూర్తి స్థానీయ జాతి ఏది? అండమాన్ పంది, అండమాన్ టీల్ మరియు కలివి కోడి అనేటువంటివి, ఇవి మూడు కూడా భారతదేశానికి చెందినటువంటి పూర్తి స్థానీయ జాతికి చెందినటువంటి జీవులు. క్రింది వాటిలో అమెజాన్ నది డాల్ఫిన్ ఏది? క్రింది ఇచ్చినటువంటి వాటిల్లో అమెజాన్ నది యొక్క డాల్ఫిన్ ఏది? బోటో అనేటువంటిది. ఈ బోటో అనేటువంటి దాన్ని అమెజాన్ నది డాల్ఫిన్ అని కూడా అంటారు. చిప్కో ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారిలో ఎవరికి గాంధీ పీస్ ప్రైజ్ లభించింది? చిప్కో ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారిలో గాంధీ పీస్ ప్రైజ్ ఎవరికి లభించింది అంటే చండీ ప్రసాద్ భట్ అనేటువంటి వారికి ఈ గాంధీ పీస్ ప్రైజ్ లభించింది. ఎందుకు? చిప్కో ఉద్యమంలో పాల్గొన్నటువంటి దానికి. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? చెన్నైలో ఉంది. నెక్స్ట్, సెండాయ్ ప్రణాళిక దేనికి సంబంధించినది? సెండాయ్ ప్రణాళిక దేనికి సంబంధించినది? విపత్తు నిర్వహణకు సంబంధించినటువంటి దానినే అదే ఈ సెండాయ్ ప్రణాళిక. స్వాదు జలావరణ వ్యవస్థల అధ్యయనాన్ని ఏమంటారు? స్వాదు జలావరణ వ్యవస్థల యొక్క అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు అంటే లిమ్నాలజీ అంటారు. ఇంకొక విధంగా లిమ్నాలజీ అంటే ఏంటి అని కూడా అనొచ్చు. ఏంటి లిమ్నాలజీ అంటే? స్వాదు జలావరణ వ్యవస్థల యొక్క అధ్యయనం, దీనినే లిమ్నాలజీ అని కూడా అంటున్నారు. క్రింది వాటిలో జాతి వైవిధ్యతను సూచించేటువంటిది ఏది? లేదా క్రింద ఇవ్వబడినటువంటి వాటిలో జాతి వైవిధ్యతను సూచించేటువంటి దానిని గుర్తించుము లేదా గుర్తించండి అని కడతారు. ఆల్ఫా వైవిధ్యం. నెక్స్ట్, సముద్ర అడుగు భాగంలో ఉండేటువంటి జీవరాశిని ఏమంటారు? సముద్ర అడుగులో ఉండేటువంటి అంటే సీ ఓషన్స్ కానీ వీటి యొక్క డెప్త్లో ఉండేటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ని ఏమంటారు? బెంథోస్ అంటారు. బెంథోస్ అంటే ఏంటి? సముద్ర అడుగు భాగంలో ఉండేటువంటి జీవరాశులు, వీటినే బెంథోస్ అంటారు. మపుటాల్యాండ్, పాండోల్యాండ్, ఆల్బనీ జీవ వైవిధ్య హాట్స్పాట్ అనేటువంటిది ఎక్కడ ఉంది? ఒకసారి చూడండి మళ్ళీ. మపుటాల్యాండ్, పాండోల్యాండ్, ఆల్బనీ అనేది ఒక జీవ వైవిధ్య హాట్స్పాట్. అయితే ఈ హాట్స్పాట్ అనేటువంటిది ఎక్కడుంది? ఏ కాంటినెంట్లో, ఏ దేశంలో ఉందంటే ఆఫ్రికాలో ఉంది. తర్వాత, జీవ వైవిధ్య హాట్స్పాట్ భావనను తొలిసారిగా ప్రతిపాదించినటువంటి వారు ఎవరు? జీవ వైవిధ్య హాట్స్పాట్ భావనను తొలిసారిగా ప్రతిపాదించినటువంటి వారు ఎవరు? ఎవరు ప్రతిపాదించారు ఈ భావనను తొలిసారిగా అంటే నార్మన్ మేయర్స్ అనేటువంటి వారు. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి జీవ వైవిధ్య హాట్స్పాట్ ఏది? ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి జీవ వైవిధ్య హాట్స్పాట్ హిమాలయాలు. హాట్స్పాట్స్ రీవిజిటెడ్ అనేటువంటి ఒక గ్రంథం అయితే రచించారు. అయితే ఈ గ్రంథాన్ని రచించినటువంటి గ్రంథకర్త కానివ్వండి లేదా రచయిత కానివ్వండి, వీరి యొక్క పేరు ఏమిటి? రసెల్ మిట్టర్ అనేటువంటి వారు. వేటిని డెట్రిటివర్స్గా వ్యవహరిస్తారు? వేటిని డెట్రిటివర్స్గా వ్యవహరిస్తారు? శిలీంధ్రాలు, వీటిని డెట్రిటివర్స్గా వ్యవహరిస్తూ ఉంటుంటారు, కామన్ నేమ్స్ వచ్చేసి. తర్వాత, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణకు సుస్థిరమైనటువంటి పద్ధతి ఏది? ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ కొరకు సుస్థిరమైనటువంటి పద్ధతి రీసైక్లింగ్ అనేటువంటి పద్ధతి. 2015 గణాంకాల ప్రకారం భారత్లో సింహాల సంఖ్య ఎంతుంది? 2015 గణాంకాల ప్రకారం భారతదేశంలో సింహాల యొక్క సంఖ్య ఎంతుంది భారత్లో? 523. శీతోష్ణ స్థితి మార్పు అనేటువంటి అంశంపై నిర్వహించినటువంటి COP21 సమావేశం
2015 డిసెంబర్లో ఎక్కడ జరిగింది? ప్యారిస్లో జరిగింది. దీన్ని ఇంకొక విధంగా ఏ విధంగా అడుగుతారంటే, శీతోష్ణ స్థితి మార్పు అనే అంశంపైన నిర్వహించినటువంటి COP21 సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది లేదా ఏ నెలలో జరిగింది అని అడుగుతారు. ఏ సంవత్సరంలో జరిగింది? 2015వ సంవత్సరంలో జరిగింది. ఏ నెలలో జరిగింది? డిసెంబర్ నెలలో. తర్వాత 2005 నాటికి ఉద్గారాల్లో 2030 నాటికి ఎంత శాతం మేరకు భారత్ తన గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించనున్నట్లు ప్రకటించింది? ఎంత శాతానికి తగ్గించనున్నట్లు ప్రకటించింది? 33 నుండి 35. 33, 35%. తర్వాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం యొక్క రాష్ట్ర జంతువు. జమ్మూ కాశ్మీర్ యొక్క రాష్ట్ర జంతువు ఏది? హంగుల్ జింక. తర్వాత సిమ్లీపాల్ అనేటువంటి బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? సిమ్లీపాల్ అనేటువంటి ఒక బయోస్పియర్ రిజర్వ్ అయితే ఉంది. అది ఆ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిషా రాష్ట్రంలో ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్ని బయోస్పియర్ రిజర్వులు ఏర్పాటు చేశారు? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని బయోస్పియర్ రిజర్వులను ఏర్పాటు చేశారు? ఎన్ని ఏర్పాటు చేశారు? 1. తర్వాత 2 భిన్న ఆవరణ వ్యవస్థల మధ్య ఏర్పడేటువంటి పరివర్తన ప్రాంతాన్ని ఏమంటారు? 2 భిన్న ఆవరణ వ్యవస్థలు ఏవైతే ఉంటాయో వీటి మధ్యన ఏర్పడేటువంటి పరివర్తన ప్రాంతం అయితే ఒకటి ఉంటుంది. ఈ పరివర్తన ప్రాంతాన్ని ఏమంటారు? ఎకోటోన్ అంటారు. ఒకసారి చూసుకోండి, ఇక్కడ అన్ని స్లైడ్స్ చేంజ్ చేస్తానండి. ఫస్ట్ వచ్చేసి ఎకోఫిన్, ఎకోటోన్, ఎకోటైప్ మరియు సింటైప్. ఇందులో ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎకోటోన్ 2 భిన్న ఆవరణ వ్యవస్థల మధ్య ఏర్పడేటువంటి పరివర్తన ప్రాంతాన్ని ఎకోటోన్ అంటారు. లేదా ఎకోటోన్ అంటే ఏంటి అని చెప్పి అడిగినా కూడా మీరు ఇది చెప్పచ్చు. 2 భిన్న ఆవరణ వ్యవస్థల మధ్య ఏర్పడేటువంటి పరివర్తన ప్రాంతాన్ని ఎకోటోన్ అంటారని. తర్వాత ఫ్లోటింగ్ పార్కుగా పిలిచేటువంటి కేబుల్ ల్యాంజావో అనేటువంటి జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఫ్లోటింగ్ పార్కుగా పిలిచేటువంటి కేబుల్ ల్యాంజావో జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? మణిపూర్. తర్వాత భారత్లోని ఎన్ని బయోస్పియర్ రిజర్వ్లను యునెస్కో తన వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్లో గుర్తించింది? భారత్లోని ఎన్ని బయోస్పియర్ రిజర్వ్లను యునెస్కో తన వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్లో గుర్తించింది? 10. తర్వాత తిరుమల కొండలకు మాత్రమే పరిమితమైనటువంటి స్థానీయ జాతి ఏది? తిరుమల కొండలకు మాత్రమే పరిమితమైనటువంటి స్థానీయ జాతి ఏది అంటే సైకస్ బిడ్డోమి అనేటువంటి ఒక చెట్టు. సో ఇది ఫ్రెండ్స్ దాదాపు షార్ట్ శానిటేషన్ 9th మోడల్ పేపర్. ఇందులో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే లేదా పాయింట్స్ స్కిప్ అయినట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. తర్వాత మీకు ఏదైనా టాపిక్స్ కావాలనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింది, ఇటువంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద మీరు క్లిక్ చేసి ఆల్వేస్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి.